పర్యావరణవేత్తగా మాకు తెలుసు. నేను మీడియాలోకి వచ్చినప్పటి నుంచి బివి సుబ్బారావు గారు అంటే మేము పర్యావరణవేత్త అంటాం. ఎక్కడ ఇష్యూ వచ్చినా నేను అతను V6లో పనిచేసినప్పుడు అయినా సార్‌కి ఫోన్ చేయండి సార్ ఇంటర్వ్యూలు తీసుకున్నాడు. చాలా టీవీ ఛానల్స్‌లో మీరు ఇంటర్వ్యూ కూడా చూసినాం. బట్ మీరు నిన్న మీటింగ్ పోయిండ్రా? లేదండి. నేను ఇంతకు ముందయిన మీటింగ్ దానకిషోర్ గారున్నప్పుడు అప్పుడు నేను, అనురాధ రెడ్డి గారు, ఇంటాక్ట్ లుబ్నా సోల్ అని ఇప్పుడు ఆమె కాంగ్రెస్ ఏదో కమిటీల మెంబర్ కూడా మేము వెళ్ళినాం. అప్పుడు పిలిచినారు. అది పదే పదే ఇంటికొచ్చి మరీ ఇన్విటేషన్ ఇచ్చిపోయినారు. అప్పుడు ఎందుకో నాకు ఎప్పుడు తెలియదు. సార్ అది? ఒక 4 నెలలు అయింటుంది. 4 months మన back దాని మీరు తర్వాతనే పోయిండ్రు, మీటింగ్ పిలిచిర్రు. మీటింగ్కి పోయి దానకిషోర్ గారు దాని తర్వాతనే ఆయనని తప్పించడం జరిగింది. ఎందుకో ఏమో తెలియదు కానీ ఇక దాని తర్వాత నుంచి మాట్లాడతాము అని అంటారు కానీ ఏదీ లేదు అసలు. వాళ్ళు పిలవడం కానీ మనం మాట్లాడడం కానీ. ఎందుకు సార్ మీరు అప్పుడు 4 నెలల క్రితం పోయినప్పుడు ఏమన్నా అబ్జెక్షన్స్ చెప్పిండ్రా దీనిలో? లేదు అబ్జెక్షన్ అన్నది కానీ నేను ఎప్పుడైనా ఒకటే నేను ఇష్యూ పైననే మాట్లాడతాను. ఎవరితోటి మనకు వ్యక్తిగత దోషం లేదు, మన ప్రభుత్వాల పైన దోషం లేదు. ఎక్కడైతే పొరపాట్లు జరుగుతున్నాయో అవి సరిదిద్దుకోవాలా అని చెప్తాం. అంతకన్నా ఏముంటుంది? జనాలకు ఉపాధి కల్పించలేనప్పుడు వేస్ట్ అది. ఇది ఉపాధిలో టెక్నికల్ ఉంటారు, నాన్ టెక్నికల్ ఉంటారు, లేబర్ ఉంటారు. ఎంత ఉపాధి ఇప్పుడు చెరువులు ఇన్ని కట్టారు కాకతీయుల కాలంలో అంటే అది ఉపాధి కల్పనే. అంతే, అవునా కదా? వ్యవసాయానికి నీళ్ళు వచ్చినాయి కదా, వ్యవసాయానికి వచ్చినాయి. తవ్వినప్పుడు మరి రైతు కూలీలే కదా తవ్వింది అంతంత చెరువుల్ని, వందలు. నా అనుభవం నేను చెప్తున్నాను. RLEGPలో నేను 14 గ్రామాల్లో చెరువుల్ని బాగు చేయించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తోటి, యూరోపియన్ కమిషన్ ఫండ్స్ తోటి. ఇప్పటికి కూడా ఆ గ్రామాలు వెళ్తే అందరూ నాతో మాట్లాడతారు. పంచాయతీలకు అంత ఫ్రీడమ్ ఉండింది. అభివృద్ధి అని ఎవరైతే మాట్లాడతారో, నా సూటి ప్రశ్న, అభివృద్ధికి పారామీటర్స్ ఏమిటి? మనం చాలా మీరు ఇప్పుడు మూసీకి లాస్ట్ ఇంతకుముందు పోయినా అని చెప్పారు కదా, దానకిషోర్ గారు పిలిస్తే పోయినా, మీరు ఇట్లాంటివన్నీ చెప్పిండ్రు కదా అక్కడ? నేను అడిగినాను. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఏందో ఈసారి ఏమంటారంటే 160 కోట్లు ఇచ్చి మేము కన్సల్టెంట్లను పెట్టుకున్నాము అని అన్నారు. ఇప్పుడు ప్రతిదీ నాకు చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. అంటే ప్రతిదీ డబ్బుతో కొలితేస్తున్నాం. నేను 160 కోట్లు కన్సల్టెంట్కి ఇస్తున్నా, 5 లక్షల రూపాయలు ఇంకోనికి ఇస్తున్నా. అది కాదు. మన దగ్గర పనిచేసేవాడు ఏం డెలివర్ చేయగలుగుతాడు,